ఇది చీకటి రాత్రి కుందేవి అనే గ్రామంలో. అక్కడ ప్రతి ఒక్కరూ అనేక దశాబ్దాలుగా ఒక శాపం గురించి చెప్పుకుంటున్నారు. ఈ గ్రామం గాఢమైన అడవుల్లో ఉంది. అక్కడ నివసించే గ్రామస్థులు అద్భుతమైన దేవాలయాన్ని కట్టారు. కాని ఆ దేవాలయానికి వెనక ఒక దారుణమైన రహస్యం ఉంది. ఒకరోజు ఒక యాత్రికుడు ఆ గ్రామం దగ్గరికి చేరుకున్నాడు. ఆయనకు రాత్రి కావడంతో గ్రామస్థులు ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి వచ్చిన యాత్రికుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి మధ్యలో ఆయనకు తెల్లవారు జామున కనురెప్పలు కునుకు లేకుండా చేసి ఒక మహిళా దయ్యం దర్శనమిచ్చింది. ఆ దయ్యం నెమ్మదిగా ముందుకు వచ్చి, నేను ఈ గ్రామానికి చెందినదానిని. ఇక్కడి దేవాలయంలో దుష్టశక్తులు నన్ను బలి చేశారు. నా ఆత్మ ఇంకా ఇక్కడే భయంకరంగా ఉండిపోయింది. నాకు శాంతి కావాలి. నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడిగింది. యాత్రికుడు భయంతో దయ్యం చెప్పింది అన్నీ స్వీకరించాడు. ఆత్మను శాంతింపజేయడానికి యాత్రికుడు దేవాలయంలోకి వెళ్లాడు. అక్కడ అతనికి నడిపించిన దారిని అనుసరిస్తూ ఒక రహస్య గదికి చేరుకున్నాడు. ఆ గదిలో నరకం కంటే భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. యాత్రికుడు అక్కడ విగ్రహం ముందు దీపం వెలిగించి ఆత్మకు శాంతి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దీంతో ఆత్మకి శాంతి దొరికింది. యాత్రికుడు సురక్షితంగా తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. కాని ఆ రాత్రి తరువాత ఆ యాత్రికుడు ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. గ్రామస్థులు మాత్రం అతని ఆత్మ కూడా ఆ దేవాలయంలో చిక్కుకుపోయినట్లు భావిస్తారు.